కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రామాలలో పని లేక పని కోసమని భార్యల్ని బిడ్డల్ని వదిలేసి పక్క గ్రామాలకో లేకపోతే పక్క ఊళ్ళకో లేక దేశాలు విడిచో వలసలు పోయేవారు. కాబట్టి దీన్ని అరికట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప ఆలోచనే ఈ ఉపాధి హామీ చట్టం. అంటే ప్రతి గ్రామంలో ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పిస్తే నిరుద్యోగం పోతుంది, వలసలు తగ్గుతాయి. ఆ గ్రామాలలో వాళ్ళు ఆ గ్రామంలోనే పని చేసుకోగలరు, 4 డబ్బులు వస్తాయి, వాళ్ళ భార్యని బిడ్డల్ని వదిలేయాల్సిన అవసరం ఉండదు, అందరూ అంతో ఎంతో తినైనా సరే సంతోషంగా ఉంటారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తెచ్చిన పథకమే ఈ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టంలో ఎవరైనా గ్రామాలలో 100 రోజులు పని అడగచ్చు. గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి మాకు ఉపాధి కావాలి అని అడిగితే 15 రోజుల్లోనే పని చూపించాలి. పని చేసిన తర్వాత 15 రోజుల్లోనే పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం. చట్ట ప్రకారం నడవాలి అంటే ఇంత అద్భుతంగా నడవాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత అద్భుతంగానే నడిచింది ఇది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉపాధి హామీ చట్టం, ఉపాధి హామీ పథకం ఎంత బాగా నడిచింది అంటే ఆ రోజుల్లో పనికి వెళ్ళే వాళ్ళకు ఆటో ఛార్జీలు ఇచ్చేవారు, మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. పక్క ఊర్లో కానీ అమ్మ మీ నాన్న ఉన్నప్పుడు రస్నా కూడా ఇచ్చేవాళ్ళు అని. ఇలా గర్భిణీ స్త్రీలకైతేనేమి ముసలోళ్ళకైతేనేమి కూర్చోడానికి ఒక టెంట్ వేసి సేద తీర్చుకోవడానికి ఒక టెంట్ కూడా వేసేవారు. అలా మనసు పెట్టి ప్రజల కోసం ఆలోచన చేసిన పథకం కాబట్టి, ప్రజల కోసం అమలైంది కాబట్టి బ్రహ్మాండంగా అమలైంది. ఆ రోజుల్లో 15 రోజుల లోపలే పేమెంట్ వచ్చేది. ఆ రోజుల్లో ఎంత పని చేస్తే అంత పనికి లెక్కలేసి అంతకంటే ఎక్కువే ఇచ్చేవాళ్ళు తప్పితే ఎవ్వరు ఒక్క కంప్లైంట్ కూడా చేసేటట్టుగా ఉపాధి హామీ పథకం నడవలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ 12 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని ఎలా తయారయ్యింది అంటే ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు, ఉపాధి హామీ పని అసలు పేదవాడి కోసం చేస్తున్న పథకం లాగా లేనే లేదు అని ప్రతి గ్రామంలో చెప్తున్నారు. అసలు ఉపాధి హామీ పని అంటే ఎన్ని రకాలుగా దీన్ని నీరు గార్చాలో, ఎన్ని రకాలుగా సతాయించాలో అన్ని తిప్పలు పెడుతున్నారు అని చెప్తున్నారు. పొద్దున ఒక స్కాన్ అంటారు, మళ్ళా మధ్యాహ్నం ఇంకో స్కాన్ అంటారు. ఎన్ని గంటలు చేస్తారో అన్ని గంటలకు డబ్బులు ఇవ్వరు, ఒకవేళ ఇస్తే కూడా 2-3 నెలలు లేటుగా ఇస్తారు. ఇలా ప్రతి గ్రామంలో చేస్తున్నారు ఈ కంప్లైంట్లన్నీ. అంటే ఆఖరికి ఎలా తయారు చేశారంటే పాలకులు ఈ పథకాన్ని ఉపాధి హామీ పనికి పోవడం దండగా, ఉపాధి హామీ పనికి పోయి పని చేసుకున్నా డబ్బులు రావు అనే స్థితికి ప్రజలే వచ్చేటట్టుగా ఈ పథకాన్ని అంతగా నీరు గారుస్తుంది బీజేపీ. ఈ పాపాలన్నీ చేస్తున్నారు. ఇవి సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు ఈ పాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని మొత్తానికే తీసేశారు, ఉపాధి హామీ చట్టాన్ని తీసేశారు. వీళ్ళు కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ మే నెల నుండి విబి గ్రామ్ అనే కొత్త చట్టం అట. ఈ పాత చట్టానికి వీళ్ళు తెస్తున్న ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే పాత చట్టంలో, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో ఉపాధి హామీ పనికి అయ్యే ఖర్చంతా, అంటే ప్రజలు ఉపాధి ఎన్ని డబ్బులు అవుతాయో మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో మొత్తం ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మరి డబ్బులు ఎందుకు కట్టింగ్ చేస్తారు? నిజంగానే ఉపాధి హామీ పని బాగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలి అన్న ఆలోచన బీజేపీ పార్టీకి లేదు అనడానికి ఒక్క ఉదాహరణే చాలు. అంటే ఇంతకు ముందు పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునేది, అంటే మనకు 500 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చే ఈ కొత్త చట్టంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతుంది. వాస్తవంగా ఆలోచన చేయండి, మన రాష్ట్రానికి ఇన్ని డబ్బులు పెట్టుకునే స్తోమత ఉందా లేదా? ముమ్మాటికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు పుణ్యమా అని ఇప్పటికే మన రాష్ట్రం మీద 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. ఇప్పటికే మన రాష్ట్రానికి కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు
జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడే మన రాష్ట్రం అప్పులు చేస్తుంది, వడ్డీలు కడుతుంది. ఇంత దీనంగా ఉన్న మన రాష్ట్ర స్థితిలో ఇప్పుడు ఉపాధి హామీ భారం కూడా పడింది అంటే అది భరించే శక్తి మన రాష్ట్రానికి లేదు. దాంతో చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఉపాధి హామీ పనిని పూర్తిగా తగ్గించేస్తారు. ఇప్పటికే 100 రోజుల పని ఎక్కడ ఇవ్వటం లేదు, పూర్తిగా దీన్ని తగ్గించేస్తారు. ఇక 40% ఖర్చు తగ్గించుకోవాలి కాబట్టి, చంద్రబాబు గారు డబ్బు మిగిలించుకోవాలి కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తగ్గించేస్తే ఇక కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఆఖరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఉపాధి హామీ పనికి ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. పైగా సిగ్గు లేకుండా ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజులే ఇచ్చింది చట్టంలో, మేము 125 రోజులు ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళకి 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉందా? వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు 100 రోజులు నడిచింది తప్పితే ఉపాధి హామీ చట్టము ఆ తర్వాత ఎప్పుడూ నడవలేదు. పోయిన సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం సంవత్సరం అంతా 52 రోజులు మాత్రమే పనిచ్చారు. సగటున రాష్ట్రంలో మొత్తం మీద చూసుకుంటే కేవలం 52 రోజులే పనిచ్చారు. అంటే వీళ్ళు 52 రోజులే పని ఇచ్చిన వాళ్ళు, లేదు మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలు పిచ్చివాళ్ళ. 100 రోజులు ఇవ్వాలి అన్న చట్టం ఉంది, 100 రోజులు ఇవ్వనే లేదు. ఇచ్చిందే 52 రోజులు. 52 రోజులు ఇచ్చిన వాళ్ళు మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలు గొర్రెలు కాదు. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాం, నమ్మొద్దని. 125 రోజులు ఇస్తాము అని బీజేపీ ఏ మాట అయితే చెప్తుందో అది పచ్చి అబద్ధం, బూటకం, మోసం, మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఇంకొకటి కానే కాదు. వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చి ఉపాధి హామీ పనిని బ్రహ్మాండంగా నడిపే చిత్తశుద్ధి ఉండుంటే కనీసం 100 రోజులైనా ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే కేంద్రం ఇచ్చే డబ్బులు అసలు తగ్గించకపోయే వాళ్ళే కాదు. అంతేకాదు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ చట్టంలో గ్రామాలలో పనులు జరిగేవి. అంటే గ్రామస్తులు నిర్ణయించేవాళ్ళు, గ్రామ సభలలో గ్రామ పెద్దలు నిర్ణయించేవాళ్ళు గ్రామానికి ఏ పనులు అవసరము అని. అంటే మీకు రోడ్డు కావాలనా, లేక అంగన్వాడీ బిల్డింగ్ కావాలనా, లేక ఒక బావి తీయాలనా, లేక పూడికలు తీయాలనా, ఏ పని చేస్తే బాగుంటుంది అని ఉపాధి హామీ పనికి ఏ పనులు చేయించాలి అన్నది గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధి కోసం నిర్ణయించేవారు. ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఒక కొత్త చట్టంలోనట గ్రామాలకు అధికారాలు ఉండవు. అంటే గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ అధికారాలను లాగేసుకుంటున్నారు. గ్రామస్తులు గ్రామంలో పనులు చేసుకోవడానికి వీల్లేదట. కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ ఇస్తుందట ఏ పనులు చేసుకోవాలి అని, ఏ రాష్ట్రంలో చేసుకోవాలి, ఏ జిల్లాలో చేసుకోవాలి, ఏ జిల్లాలో చేసుకోకూడదు, ఏ గ్రామంలో చేసుకోవాలి అన్నది వాళ్ళు చెప్తారట. అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట్ల ఎక్కువ డబ్బులు ఇవ్వాలనుకుంటారు కాబట్టి ఎక్కువ పని చేపిస్తారు. ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ అధికారంలో లేదో అక్కడ ఆ రాష్ట్రంలో ఉపాధి హామీ పనిని ఇంకా నీరు గార్చే ప్రమాదం. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, ఇంతకుముందు ఉపాధి హామీ చట్టంలో కాంట్రాక్టర్లకు చోటే లేదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్టర్లకు చోటు లేదు. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు నేరుగా గ్రామాలలో పనులు జరగాలి, గ్రామాలలో చేసిన దానికి వేతనాలు ఇవ్వాలి. ఇది కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కాంట్రాక్టర్లు కూడా రాబోతున్నారు, హెవీ మెషినరీతో రాబోతున్నారు. అంటే ఇది ఆఖరికి ఎలా తయారవుతుంది అంటే గ్రామాలలో జరగాల్సిన పనులు, గ్రామం కోసం జరగాల్సిన పనులు, గ్రామ అభివృద్ధి కోసం జరగాల్సిన పనులు ఇక గ్రామాలలో జరగవు, అధికారాలు గ్రామాలకు ఉండవు. కానీ ఇప్పుడు కేంద్రం ఎవరైతే కాంట్రాక్టర్ కింద పని చేసుకోమని చెప్తారో ఆఖరికి ఆ కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ గ్రామస్తులు తరమవుతారన్నమాట. దీని ఇంతగా నీరు గారుస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ పథకాన్ని పరిరక్షించడం కోసమే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉద్యమంలా చేపట్టి ఉపాధి హామీ పనిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే తిరుగుతుంది మీ గ్రామానికి కూడా రావడం జరిగింది. ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దరిద్రమైన చట్టం, ఇంత అన్యాయంగా ప్రజల కోసం రూపొందించిన ఈ ఎంతో గొప్ప చట్టాన్ని, పుణ్యమైన చట్టాన్ని ఎత్తేసి ఇంకో కొత్త చట్టం తేడానికి చంద్రబాబు గారు నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చారు పార్లమెంటు. ఎందుకు ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అడగాల్సింది పోయి ఒక్క మాట కూడా, పల్లెత్తి మాట కూడా ఉపాధి హామీ పథకం రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో
ఎంతో అద్భుతంగా చేసిన పథకం మన రాష్ట్రంలో అమలు చేసిన